మహాత్మా, శృంగి ఇచ్చిన శాపం తిరుగులేనిది. పరీక్షిత్తు బతకడు కాబట్టి మహారాజు ఇచ్చే కానుకల కన్నా ఎక్కువ కానుకలు నేనే ఇస్తాను, తీసుకొని వెనక్కి వెళ్ళండి అని చెప్పాడు. కశ్యపుడు జరగబోయే దానిని దివ్య దృష్టితో తెలుసుకొని తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకొని వెనక్కు వెళ్ళిపోయాడు. ఇదంతా ఎలా తెలిసిందంటే, ఆ చెట్టు బూడిద కాకముందు ఆ చెట్టు మీద ఒకడు కట్టెలు కొడుతూ ఉన్నాడు. చెట్టుతో వాడు కూడా భస్మం అయ్యాడు. కశ్యపుని మంత్రశక్తితో చెట్టు తిరిగి బతికినప్పుడు వాడు బతికాడు. వాడు హస్తినాపురానికి వెళ్ళి జరిగినదంతా అందరకు చెప్పాడు. అలా కశ్యపుడు వెళ్ళిపోయిన తరువాత తక్షకుడు కొందరు సర్పకుమారులను పిలిచాడు. వారందరికీ బ్రాహ్మణ కుమారుల వేషం వేశాడు. అందరకు పూలు పండ్లు ఇచ్చాడు. అందులో ఒక ఫలంలో తాను ఒక నల్లని క్రిమిలాగా దాక్కున్నాడు. ఆ పళ్ళను తీసుకువెళ్ళి జనవిజయునికి ఇమ్మని సర్పకుమారులను చెప్పాడు. తక్షకుడు చెప్పినట్టు ఆ సర్పకుమారులు పూలు పండ్లు తీసుకొని పరీక్షిత్తు మహారాజు వద్దకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణ కుమారులను చూచి పరీక్షిత్తు వారందరినీ సాధారణంగా ఆహ్వానించాడు. వారు ఇచ్చిన పళ్ళను పూలను స్వీకరించి కొన్ని ఫలాలను మంత్రులకు ఇచ్చి తాను ఒక పండు తీసుకొని దానిని ఒలిచాడు. అందులో నల్లని క్రిమిలాగా దాక్కున్న తక్షకుడు ఒకేసారి బయటకు వచ్చి ఆ నల్లని క్రిమి చూస్తూ ఉండగానే విషాగ్నులు చిమ్ముతూ పెద్దదిగా అయింది. తక్షకుడు పరీక్షిత్తును కాటు వేశాడు. ఇది చూచి అక్కడ ఉన్న మంత్రులు సేవకులు పారిపోయారు. ఆ విషజ్వాలలకు పరీక్షిత్తు ఉన్న భవనం భస్మం అయిపోయింది. తర్వాత బ్రాహ్మణులు నీ తండ్రి కర్మకాండలు జరిపించారు. కానీ ఓ జనమేజయ మహారాజా, ఇది యుక్తము కాదు అని కూడా తలచకుండా ఆ తక్షకుడు ఒక బ్రాహ్మణుడి ప్రేరణతో నీ తండ్రి మరణానికి కారకుడు అయ్యాడు. కాబట్టి నువ్వు కూడా బ్రాహ్మణులను రప్పించి సర్పయాగం చేసి తక్షకుడితో సహా పాములను అన్నింటినీ అంతం చేయి అని మంత్రులు జనవిజయునకు వివరించారు. ఇదంతా విని జనమేజయుడు మండిపడ్డాడు. తన తండ్రిని దారుణంగా చంపిన తక్షకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని ఋత్వికులను పిలిచి సర్పయాగం చేయడానికి ఏర్పాట్లు చేశాడు. సర్పయాగం చేయడానికి ఒక యాగశాలను నిర్మించి తన భార్య అపుష్టమతో యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఒక వాస్తు విద్యా నిపుణుడు జనమేజయునితో ఇలా పలికాడు. ఓ జనమేజయ మహారాజా, సర్పయాగం చెయ్యాలి అనే నీ సంకల్పం మంచిదే, కానీ ఈ యజ్ఞం పూర్తి కాదు, మధ్యలో ఆగిపోతుంది అని చెప్పాడు. కానీ ఆ మాటలు జనమేజయ మహారాజు వినలేదు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహాముల సమక్షంలో యాగం చేయ తలపెట్టాడు. సర్పయాగం మొదలు అయ్యింది. ఋత్వికులు మంత్రాలు పలుకుతూ పాములన్నిటినీ పిలుస్తున్నారు. అప్పుడు పాములన్నీ వచ్చి హోమగుండంలో పడి భస్మం అవుతున్నాయి. ఇదంతా చూసి తక్షకుడు భయంతో తల్లడిల్లిపోయాడు. ఇంద్రుడి వద్దకు వెళ్ళి దేవేంద్ర నన్ను కాపాడు అని శరణు వేడాడు. ఇంద్రుడికి బ్రహ్మగారు కొన్ని పాములకు అభయం ఇచ్చిన విషయం తెలుసు. అందుకే తక్షక నీకేం భయం లేదు అని చెప్పాడు. అన్ని పాములు వస్తున్నాయి, కానీ తక్షకుడు రావడం లేదు. తక్షకుడు ఇంద్రుని ఆశ్రయం పొందినట్లు
తెలిసింది. అందుకే ఋత్వికులు ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చుగాక అని మంత్రాలు చదవసాగారు. ఇది విని ఇంద్రుడు భయపడ్డాడు. తక్షక, నీ దారిన నువ్వు వెళ్ళు, నేను నిన్ను రక్షించలేను అని తక్షకుడిని స్వర్గం నుండి పంపేశాడు. సర్పయాగంలో పడటానికి తక్షకుడు ఆకాశంలో తిరుగుతున్నాడు. ఇది ఇలా ఉండగా పెద్ద పెద్ద పాములన్నీ సర్పయాగ హోమగుండంలో పడి మరణించడం చూసి వాసుకి భయపడ్డాడు. తన చెల్లెలు జరత్కారువును పిలిచి, అమ్మా, చూచావా, పాములన్నీ జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో పడి చనిపోతున్నాయి. దీనికి పరిష్కారం నువ్వే చేయాలి. అందుకే నిన్ను నీ పేరు గల జరత్కారువుకు ఇచ్చి వివాహం చేశాను. బ్రహ్మగారి వాక్కు ప్రకారం మీ ఇరువురికి పుట్టిన కుమారుడు ఆస్తికుడు ఈ సర్పయాగాన్ని నివారిస్తాడు. అందువల్ల నువ్వు నీ కొడుకు ఆస్తికుడిని పంపి ఆ యాగాన్ని నిలుపు చెయ్యి అని కోరాడు. అది విన్న జరత్కారువు ఆస్తికుడిని పిలిచి, కుమారా, నీ మేనమామ వాసుకి కోరిక విన్నావు కదా, నీవు వెంటనే వెళ్ళి సర్పయాగాన్ని ఆపు చేయము అని చెప్పింది. దానికి ఆస్తికుడు సరే అని వాసుకుని భయపడవద్దని చెప్పి వెంటనే జనమేజయుని వద్దకు వెళ్ళాడు. ఆస్తికుడిని చూచి జనమేజయుడు అతనిని సాధారణంగా ఆహ్వానించాడు, అతిథి మర్యాదలు చేశాడు. జనమేజయ మహారాజా, నీ పూర్వీకులైన మాందాత, రఘువు, దశరథుడు, రాముడు, ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న ఉత్తమ గుణాలన్నీ నీలో ఉన్నాయి. నీవు యజ్ఞయాగాలు చేసి పునీతుడవైనావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న సర్పయాగం నిర్వహిస్తున్న వారు సమస్త శాస్త్రాలు ఎరిగినవారు. వ్యాసుడు, వైశంపాయనుడు మొదలైన మహామునులు నీ యాగానికి వచ్చారు అంటే ఆ యాగం ఎంతో గొప్పది, నీకు అన్ని శుభములు కలుగుగాక అని జనమేజయ మహారాజును పొగిడాడు. దానికి జనమేజయుడు సంతోషించి, మహాత్మా, మీకేమి కావాలో కోరుకోడు, తప్పక ఇచ్చేదను అని అన్నాడు. అప్పుడు ఆస్తికుడు, జనమేజయ మహారాజా, నీవు వెంటనే ఈ సర్పయాగాన్ని ఆపు చేయము, నాకు బంధువులైన పాములను కాపాడుము అని కోరాడు. జనమేజయుడు ఆలోచనలో పడ్డాడు. కానీ అక్కడ ఉన్న ఋత్వికులు, బ్రాహ్మణులు, మహారాజా, ఆస్తికుడు గొప్ప తపస్వి, తగినవాడు కాబట్టి అతను కోరినట్టు ఈ సర్పయాగాన్ని ఆపించండి అని చెప్పారు. అటు ఆస్తికుని కోరిక, ఇటు సకల బ్రాహ్మణుల ప్రార్థనలను మన్నించి జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు. సర్పయాగంలో పడటానికి సిద్ధంగా ఉన్న తక్షకుడిని చూసి ఆస్తికుడు, ఓ తక్షక, నిలువుము, సర్పయాగం ఆగిపోయింది, మరలిపొమ్ము అని అరిచాడు. బతుకు జీవుడా అంటూ తక్షకుడు నాగలోకం వెళ్ళిపోయాడు. ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపించినందుకు, మిగిలిన పాములను కాపాడినందుకు యాగశాలలోని వారంతా సంతోషించారు, ఆస్తికుడిని ప్రశంసించారు. మహాభారతం ఆది పర్వము ద్వితీయ శ్వాసము సమాప్తం. జై హింద్.